కుకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో గలీజ్ పనులు చేయిస్తున్నారు. అబ్బాయిలను పబ్కు రప్పించేందుకు అమ్మాయిలతో చాటింగ్ చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పబ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. వీటిలో యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ మేనేజర్ను అరెస్టు చేశారు. కుకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్లో గలీజ్ పనులు చేయిస్తున్నారు. అబ్బాయిలను పబ్కు రప్పించేందుకు అమ్మాయిలతో చాటింగ్ చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో పబ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. వీటిలో యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్ మేనేజర్ను అరెస్టు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ లైవ్ లో అందిస్తారు. మణికంఠ, యామిని హైదరాబాద్ లో కేబీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో మంజీరా మాల్లో ఉన్న క్వీన్స్ అండ్ కింగ్స్ పబ్లో నిన్న ఆకస్మికంగా అర్ధరాత్రి సమయంలో పోలీసులు అయితే తనిఖీలు చేపట్టారు. కుకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం మనం పబ్ వద్ద అయితే ఉన్నాం. అయితే పబ్కు వచ్చేందుకు యువకులను ఎక్కువగా వచ్చే విధంగా పబ్బు యాజమాన్యం అయితే కొన్ని గలీజ్ పనులకు దందాకు దిగిందని చెప్పుకోవచ్చు. పబ్బు యాజమాన్యం కొంతమంది అమ్మాయిలను అరేంజ్ చేసి వాళ్ళతో ఆ అబ్బాయిలు ఎవరైతే పబ్బుకు వస్తారో వాళ్ళతో తరచుగా చాటింగ్ చేయించడంతో పాటు ఈ పబ్బుకు వచ్చే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు వివిధ కస్టమర్లందరితో కూడా చాటింగ్ చేసే విధంగా పబ్బు యాజమాన్యం అయితే అమ్మాయిలను అయితే అరేంజ్ చేసిందని నిన్న పోలీసుల తనిఖీల్లో అయితే తేలింది. మరోవైపు ఎక్కువగా ఈ పబ్బుకు వచ్చేందుకు అబ్బాయిలను ఎక్కువగా కస్టమర్లు ఇక్కడికి వచ్చే విధంగా ఉండేందుకు కొంతమంది అమ్మాయిల్ని అరేంజ్ చేసి వాళ్ళతో తరచుగా డ్యాన్సులు వేయించడంతో పాటు అలాగే వాళ్ళతో చాటింగ్ చేయడం, వాళ్ళని ఇక్కడికి వచ్చే విధంగా అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు చేసేందుకు ఈ పబ్బు యాజమాన్యం ఏర్పాట్లు చేసినట్లుగా నిన్న పోలీసుల తనిఖీల్లో అయితే వెల్లడైంది. ముఖ్యంగా అర్ధరాత్రి వరకు కూడా లోపల గానా బజార్లతో హంగామా చేస్తూ ఆ క్వీన్స్ పబ్ యాజమాన్యం అయితే ఇవన్నీ కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పబ్బులోని నిన్న ప్రత్యేకంగా ఈ పబ్బుకు వచ్చే ఆ కస్టమర్లను ఆకర్షించే విధంగా, అంటే వచ్చిన వాళ్ళు మరోసారి రావాలి, తిరిగి మరోసారి వచ్చే విధంగా పబ్ యాజమాన్యం అయితే కొన్ని ఏర్పాట్లు అయితే చేసింది. ముఖ్యంగా పబ్లో డ్యాన్స్ ఫ్లోర్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు అయితే దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం 9 మంది విటిల్ని అయితే పోలీసులు అరెస్టు కూడా చేశారు. అయితే పబ్లో అమ్మాయిలతో పాటు కొంతమంది నిన్న విటులు కూడా ఉండడంతో పోలీసులు షాక్కు గురయ్యారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. అసలు ఈ అమ్మాయిలు ఎప్పటి నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారు, అలాగే ఎప్పటి నుంచి కస్టమర్లను ఆకర్షించే విధంగా ఈ చాటింగ్ నిర్వహిస్తున్నారనే దానిపై కూడా ప్రస్తుతం కుకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. మరోవైపు యాజమాన్యం, అటు పబ్బు యాజమాన్యానికి సంబంధించి ప్రస్తుతం మేనేజర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి ఈ దందా కొనసాగుతుంది, ఎంతమంది అమ్మాయిలతో కస్టమర్లను ఆకర్షించే విధంగా చేస్తున్నారనే దానిపై కూడా ప్రస్తుతం ఆ అమ్మాయిలను కూడా ఒక చోట ఉంచి ప్రస్తుతం పోలీసులు అయితే వివరాలు రాబడుతూ ఉన్నారు. గత కొద్ది కాలంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తున్నట్లుగా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఉండేందుకు కొన్ని ఏర్పాట్లు కూడా చేసినట్లు ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఎవరు లేని సమయంలో ఎవరైతే కస్టమర్లు ఉంటారో, యువత ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్గా చేసుకుంటూ చాటింగ్ చేయడమే కాకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళని కూడా తరచుగా ఆకర్షించేందుకు ఇక్కడ ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలిసింది. ఇదంతా కూడా గలీజ్ దందా అయినప్పటికీ ఎక్కువ కస్టమర్లు రావడంతో పాటు భారీగా డబ్బులు ఆర్జించవచ్చనే పబ్బు యాజమాన్యం ఆలోచనతో ఇదంతా కూడా నిర్వహిస్తున్నట్లు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో ఇటు పబ్బు ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ఏ సమయాల్లో నిర్వహిస్తున్నారు, అలాగే కొంతమంది విటులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ 9 మందిని కూడా ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి తరలించినట్లుగా సమాచారం అందుతుంది. అయితే ఈ చాలా ఎక్కువగా ఉల్లంఘనలు జరిగినట్లుగా కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయం దాటినప్పటికీ కూడా పబ్బును నిరంతరంగా నిర్వహించడంతో పాటు భారీగా సౌండ్లు పెట్టడం, అలాగే తరచుగా అమ్మాయిలతో వాళ్ళు ఎవరైతే కస్టమర్లు ఉంటారో, యువత ఉంటారో వాళ్ళంతా కూడా అబ్బాయిలను ఆకర్షించే విధంగా ప్రత్యేకంగా అమ్మాయిలను ఇక్కడ పబ్ యాజమాన్యం నియమించింది. వాళ్ళంతా కూడా తరచుగా ఎవరైతే వస్తూ ఉంటారో లేదంటే పబ్బుకు రావాలనుకుంటారో వాళ్ళని సంప్రదించడమే కాకుండా వాళ్ళ కాంటాక్ట్లకు ఫోన్ చేయడం, తరచుగా వాళ్ళు ఇక్కడికి వచ్చే విధంగా చాటింగ్ చేయడం, వాళ్ళని
ఇటువైపుగా వచ్చే విధంగా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసినట్లు ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో అయితే తేలింది. గత కొద్ది కాలంగా కూడా ఇదంతా కూడా ఈ వ్యవహారం గుట్టి చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నట్లు ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం పబ్బు మేనేజర్ని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ పబ్కి ఉన్న అనుమతులు ఏమిటి, ఎప్పటి నుంచి ఈ పబ్బుని నిర్వహిస్తున్నారు, ఎవరి పేరు మీద ఉంది, అలాగే ఈ అమ్మాయిలు కూడా కొంతమంది ఈ పబ్బు యాజమాన్యం కొంతమంది అమ్మాయిలను నియమించింది కాబట్టి అమ్మాయిల్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, ఏమని చెప్పి తీసుకువచ్చారు, అలాగే ఎంతమందిని ఇప్పటి వరకు కూడా ఎవరితో చాటింగ్ చేశారు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలు, టెక్నికల్ వివరాలు కూడా రాబడుతూ ఉన్నారు. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది ఆ అర్ధరాత్రి సమయం తర్వాత అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు కొంతమేరకు అయితే గుర్తించారు. అందులో భాగంగానే నిన్న రాత్రి సమయంలో అర్ధరాత్రి దాటిన సమయంలో కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలో అకస్మాత్తుగా ఈ తనిఖీలు అయితే చేపట్టారు. ఆ సందర్భంలోనే గుట్టి చప్పుడు కాకుండా వ్యవహారం అంతా కూడా నడుస్తున్నట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వారందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. యామిని, అలాగే మనకంట అసలు ఈ పబ్ అయితే నిర్ణీత సమయానికి మించి కూడా నిర్వహిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా కూడా తెలుస్తుంది కదా. మరి అసలు ఏ సెక్షన్ల కింద ఈ పబ్ యాజమాన్యం మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎస్, యాక్చువల్లీ పబ్బులకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. సో అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని పబ్బులకు అనుమతి ఉండదు. సో అవన్నీ కూడా మూసివేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరైతే పబ్బుల్లో వాళ్ళు మద్యం సేవించి ఉంటారో వాళ్ళని కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళే సమయంలో ప్రత్యేకంగా డ్రైవర్లు కూడా నియమించవలసి ఉంటుంది. సో ఇవంతా కూడా వ్యవహారం అంతా కూడా వీళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. పబ్బు యాజమాన్యం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇదంతా కూడా చాలా గుట్టి చప్పుడు కాకుండా ఈ పబ్బు యాజమాన్యం డబ్బులు ఎక్కువ సంపాదించాలనే ఉత్సాహంతో ఈ గలీజ్ దందాకి తెరలేపినట్లు మనకి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా అమ్మాయిల్ని ఇక్కడికి తీసుకురావడం, వాళ్ళతో చాటింగ్ చేయించడం, ఆ కస్టమర్ని త్వరగా ఇక్కడికి వచ్చే విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మొత్తంలో పదే ఈ పబ్బుకు రావడం ద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ఒక నిర్ణయంతో ఈ పబ్బు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. అయితే పబ్బుకు సంబంధించి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి. సో అర్ధరాత్రి దాటిన తర్వాత ఖచ్చితంగా పబ్బులు మూసివేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి అనుగుణంగా అయితే ఈ పబ్బులు మాత్రం నిరంతరంగా ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ క్లబ్ను కూడా ఏర్పాటు చేశారు లోపల. సో అలాగే వీటితో కాకుండా 9 విటులను కూడా అరెస్ట్ చేశారు, అదుపులోకి తీసుకున్నారు. అలాగే వాళ్ళతో కాకుండా మరొక యువతులు కూడా వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. సో ఓవరాల్గా వీటికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కొన్ని సెక్షన్లు అయితే జోడించి ఒక ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ముఖ్యంగా అమ్మాయిలతో చాటింగ్ చేయించడం, ఎవరైతే యువత ఉంటారో వాళ్ళందరినీ కూడా పెడదారి పట్టించే విధంగా ఈ పబ్బుకు తీసుకురావడం, తరచుగా డబ్బులు సంపాదించాలనే కారణంతో ఇదంతా కూడా ఈ గలీజ్ దందకు తెరలేపడంతో పాటు అలాగే పబ్బు నిర్ణీత సమయం కంటే ఎక్కువ కాలం నడుస్తుంది కాబట్టి వీటిపై కూడా కొన్ని సెక్షన్లు జోడించి ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ మణికంఠ.